హైడ్రా కమిషనర్ ఉన్నారు కదా రంగనాథ్, ఆయనని పీకి పడేయమని చెప్పింది హైకోర్టు. పీకి పడేయిరి అని సిఎస్కి ఆదేశాలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ల కిందట, 2 ఏళ్ళు అవుతుంది హైడ్రాకి ఇప్పుడు, అది తీసుకొని వచ్చి ఎందుకు చేసిర్రు అంటే ఈ చెరువులు కుంటలు వీటిని పరిరక్షిస్తాము మేము అనే దాంతో హైడ్రాని పెడుతున్నాము అని చెప్పారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పుకున్నారో తెలుసు కదా మనకి. హైడ్రా అంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ అని, హిట్లర్ని స్ఫూర్తితోని, నేను హిట్లర్ని స్ఫూర్తితోని తీసుకొచ్చిన అని చెప్పిరు చూసిరా. ఇదే హైడ్రా, ఇదే హైడ్రాని ఆయన హిట్లర్ స్ఫూర్తితో ఆయన ఏదో టీంలో ఉంటుండేనట ఈ హైడ్రా అనే పేరుతోని, దానితోనే నేను తీసుకొని వచ్చిన హైడ్రాని నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి హైడ్రాకి కమిషనర్గా ఉన్న రంగనాథ్ను పీకి పడేయిరి అని చెప్పింది కోర్టు. నిజానికి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది చెంపపెట్టు లాంటిదే ఇవాళ హైకోర్టు చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే చాలా సందర్భాలలో ప్రైవేట్ భూములలోకి పోతురు. అసలు మీకున్న పనేంది, మీరు ప్రైవేట్ భూములలోకి ఎందుకు పోతురు? ఇదంతా ఎక్కడ జరిగింది అంటే లోతుకుంటలో ఒక భూమి విషయంలో. ఇప్పుడు కోర్టు ఇంత సీరియస్గా ఎందుకు కావాల్సి వచ్చింది అంటే లోతుకుంట అనే దగ్గర ఒక ప్రైవేట్ భూముల్లోకి వీళ్ళు పోయిర్రు, అది గవర్నమెంట్ భూమి అని. వాళ్ళు కోర్టుకు పోయిర్రు. పోతే లేదు అది వాళ్ళదే అని హైడ్రాకి ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళకి పాజిటివ్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ హైడ్రా వేయింది ఆడికి రెండోసారి. మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోయిర్రు. పోతే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా మళ్ళీ హైడ్రా అదే పని చేసింది. 3 సార్లు వరుసగా కోర్టు ఆదేశాలను లెక్క చేయలే వీళ్ళు. ఇప్పుడు ఈ కేసు విషయంలో గతంలో హైకోర్టు చెప్పింది చూసిరా, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళతో సంబంధం లేకుండా ఆర్మీని రంగంలోకి దించుతాం మేము అని, ప్రత్యక్షంగా మీరు రండి కోర్టుకి అని. సాయంత్రం పోయే కదా మొన్న ఒక రోజు. ఆ కేసు మొత్తం ఈడికి వచ్చింది, ఈడికి దారితీసింది. రంగనాథ్ గారు ఏం చెప్తారు అంటే అసలు లేదు, మేము ప్రైవేట్ భూములలోకి పోతలేము, లేకపోతే హైడ్రా పెట్టిన ఉద్దేశం వేరు, మేము ఎంత 1,50,000 కోట్ల విలువైన భూములని కాపాడినామని చెప్పారు. 1,50,000 కోట్ల విలువైన దగ్గర 3,000 ఎకరాల భూములని చేసినాము, గిట్టనోళ్ళు చేస్తున్నటువంటిది ఇదంతా. ఇట్లా మాట్లాడారు రంగనాథ్ గారు. మొన్న కూడా ఏదో పేపర్కో ఛానల్కో ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్టున్నారు. 2 ఏళ్లలో వాళ్ళు సాధించిన ఘనతలేంది అనే దాని మీద. కానీ కోర్టు మాత్రం చాలా సీరియస్గా అయింది. 63 సార్లు కోర్టు ధిక్కరణలకు పాల్పడ్డారట. ఇప్పుడు ఎవరన్నా ఒక అధికారి 63 సార్లు కోర్టు ధిక్కరణలకు పాల్పడతారా? పదే కోర్టు చెప్తుంది, అయినా సరే వీళ్ళు ఇష్టం వచ్చిన లెక్కనే చేస్తారు. ఇప్పుడు అంతకుముందు బతుకమ్మకు ఉంటుంది ఉండే కదా, దాంట్లో కూడా కోర్టు చెప్పింది, అయినా సరే వీళ్ళు సేమ్ చెప్తే చెప్పిరుతి మేము వినాలి నాన్న లెక్క బిహేవ్ చేసిరు. ఇప్పుడు కూడా కోర్టు ఒక కేసు విషయంలో తీర్పిస్తే దాన్ని ఫాలో కాలే వీళ్ళు. ఇప్పుడు పెద్దది కదా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. కోర్టు చెప్పింది కదా, కోర్టు ఆదేశాలంటే లెక్క చేయరా? అందుకోసమే కోర్టు చాలా సీరియస్గా ఏం చెప్పిందంటే ఈసారి సిఎస్కి ఆదేశాలు ఇచ్చింది. డైరెక్ట్ ఆదేశాలు ఇచ్చుడే కాక ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టుర్రి, ఈయనని కాదు. అసలు ఏం చేస్తుండో అర్థమవుతుందా? వ్యవస్థలకి అన్నింటికంటే అతీతంగా బిహేవ్ చేస్తున్నారు. ఇంత అహంకారమా? ఒక విషయంలో ఒకసారి కోర్టులు చెప్తే కనీసం వినిపించుకోరా? పాలన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? వాళ్ళ పరిధికి మించి చేస్తున్నారు. దేనికోసం పెట్టిర్రు, ఏం చేస్తున్నారు, అసలు దాని మీద ఒక ఏం జరుగుతుంది ఏంది అనేది చూసేది ఉందా? మొత్తం భ్రష్టు పట్టించేసిర్రు. ఇప్పుడు ఇరిగేషన్ ఇంకొక వ్యవస్థలు చేయాల్సిన పనులు కూడా వీళ్ళే చేస్తుర్రు. మొత్తం వ్యవస్థలకు అన్నింటికి అతీతంగా వీళ్ళైతే మిగతా వ్యవస్థలు మొత్తం తీసేసి వీళ్ళని ఒక్కరినే పెట్టుకోరు కదా అని కూడా చెప్పింది గతంలో కోర్టు. నిజానికి డే 1 నుంచి హైడ్రా విమర్శలు ఎదుర్కొంటుంది. విమర్శలు కాదు, చాలా దారుణంగా. అసలు ఈ పేరు చెప్తేనే హైదరాబాద్లో ఉన్నోళ్ళు వణికిపోయే పరిస్థితికి తీసుకొని వచ్చారు. శనివారాలు ఆదివారాలు పేదోళ్ళు మధ్యతరగతి ఇంట్ల మీదకి పోయి ఎట్లా కూలగొడుతున్నారో చూసినాం కదా. మళ్ళీ ఇదే పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. పేదోళ్ళకు ఒక రూల్, పెద్దోళ్ళకు ఒక రూల్ లెక్కుంది. ఎంత దారుణంగా అంటే పేద మధ్యతరగతుల ఇండ్లని ఎక్కడికక్కడ కూలగొట్టారు. ఏడుస్తుంటే ఒక్కొక్కరు కొంచెం టైం ఇయ్యర్రి, మేము ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకొచ్చుకుంటాము అంటే కూడా ఇయ్యలే. వాళ్ళు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకుంటారేమో అని పండగ టైంలల్లా సెలవులు ఉన్నప్పుడు కోర్టులకు సెలవులు ఉంటాయి చూసిరా, అట్లాంటి టైంలల్లో పోయి నిల్చున్నారు. సరే పేదోళ్ళ భూములకి వీళ్ళకి వాళ్ళు కోర్టులకు పోయే టైం ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర పైసలు ఉండకపోవచ్చు. ఇవాళ లోతుకుంటలా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కోర్టుకు పోయింది. పేదోళ్ళ అంటే కూలగొడితే పాపం వాళ్ళకి నోరు లేదు, లేకపోతే పైసలు లేవు, అంత దూరం పోయి పెట్టుకోలేరు. వీళ్ళు వేయరు, ఫైట్ చేసిరు హైడ్రా మీద ఫైట్ చేసింది. వాళ్ళ చేస్తే ఏమైంది మొత్తం. నిజానికి ఇవాళ హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వార్త విని
వాళ్ళు పడ్డ బాధ ఉన్నది చూసిరా. అగో దానికి అంతా ఈ న్యూస్ చూసిన తర్వాత వాళ్ళకి అరే మమ్మల్ని ఎట్లా రోడ్డు మీదకి తీసుకొని వచ్చేసిర్రు, ఇవాళ కోర్టు ఇట్లాంటి ఆదేశాలు ఇచ్చింది అని అనుకొని ఉండుంటారు. చాలా దారుణంగా బిహేవ్ చేసింది హైడ్రా పేరుతోని రియల్ ఎస్టేట్ మొత్తము ఖతమైపోవడం ఇంకొకటి. అది ఇటు దిక్కు హైడ్రా పేరుతోని ఎక్కడికక్కడ మొత్తం బుల్డోజ్ చేసేసిరు, ఎట్లా పడితే అట్లా హైదరాబాద్ మొత్తాన్ని. ఇప్పుడు గతంలో ఇదే కోర్టు చెప్పింది ఏంది అంటే, ఇప్పుడు చాలా చెరువులు ఉన్నాయి కదా, మరి వాటిని ఎందుకు కాపాడతలేరు మీరు, మీ ఉద్దేశం ఏంది అనేది అర్థమవుతుంది. ఆ చెరువులని కబ్జా చేసిరు అనే ఆరోపణలు ఉన్నప్పుడు దాని దగ్గరికి ఎందుకు పోతలేరు? ప్రైవేట్ భూములలోకి పోయి అసలు హైడ్రా బోర్డులు ఎట్లా పెడతారు మీరు? అది ప్రైవేట్దని చెప్తున్నారు కదా వాళ్ళు, కోర్టు మీకు ఒక ఆదేశాలు ఇచ్చింది కదా, అయినా సరే మా ఆదేశాలు అంటే కూడా లెక్కలేదా అని. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మొన్న జరిగిన ఎగ్జాంపుల్ చెప్తా. గా ప్రదీప్ కన్స్ట్రక్షన్ అని ఒకటి ఉండే సోమాజిగూడలో పార్క్ హోటల్ పక్కన, చెరువు FTLలో ఉంది అది అని ప్రదీప్ కన్స్ట్రక్షన్కి నోటీసులు ఇచ్చారు, మొత్తం అనుమతులు రద్దు చేస్తున్నామని చెప్పారు. ఈయన స్వయంగా అక్కడికి పోయిర్రు, ఎవరో కంప్లైంట్ ఇస్తారంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పోయిర్రు ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ అనే దగ్గరికి. ఆ కన్స్ట్రక్షన్ ఆ బిల్డింగ్ కంటే ముందు రోడ్ ఉంది, దానికంటే ముందు రైల్వే స్టేషన్ ఉంది, దానికంటే ముందు మక్తా ఉంది, దానికంటే ముందు రోడ్ ఉంది. ఇంకా ఇవన్నీ కూడా ఇడిచిపెట్టి డైరెక్ట్ కనెక్టివిటీలో ఉన్నాయన్నీ ఇడిచిపెట్టి డైరెక్ట్ ప్రదీప్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చారు. అంటే అర్థమవుతుంది కదా వాళ్ళ ఉద్దేశం ఏంది అనేది. అంటే సెలెక్టెడ్గా, ఇప్పుడు న్యాయం నిజంగా హైడ్రా దీనికోసం పెట్టినప్పుడు అందరికీ ఒకటే లెక్క ఉండాలి కదా, న్యాయం అందరికీ ఒకటే లెక్క ఉండాలి కదా. కానీ సెలెక్టెడ్గా ఎందుకు చేస్తున్నారు? కొంతమందికి ఎందుకు నోటీసులు ఇస్తున్నారు, కొంతమంది దగ్గరికి పోయి ఎందుకు ఇమీడియట్గా కూలగొడుతున్నారు? ఇప్పుడు అమీన్పూరు విషయంలో గతంలో కోర్టు అదే చెప్పింది, దాని తర్వాత బతుకమ్మ కుంట విషయంలో అదే చెప్పింది, ఇప్పుడు లోతుకుంట విషయంలో అదే చెప్పింది. అయినా సరే 63 ఉన్నాయట అసలు కోర్టు ధిక్కరణలు. 63 ఒక అధికారికి కోర్టు ధిక్కరణకు పాల్పడొద్దు అని తెలియదా? 63 సార్లు ధిక్కరణలకు పాల్పడతారా? ఇది మనకి రంగనాథ్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది పెట్టింది ఎవరు? హైడ్రాని ప్రభుత్వం పెట్టింది కదా, దానికి ఒక కమిషనర్ నేసింది కదా, 2 ఏళ్ల నుంచి పనిచేస్తుంది కదా. నిజంగా ప్రభుత్వానికి కూడా పెద్ద ఎదురు దెబ్బ లాంటిది ఇది. ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వం ఇప్పుడు ఏవైనా సరే హైడ్రా అయినంత మాత్రాన కూడా అదేం ఇండిపెండెంట్ అది కాదు కదా, ప్రభుత్వంలో భాగమే కదా వీళ్ళందరూ కూడా. అంటే ప్రభుత్వానికి కూడా మీరు తీసుకున్న నిర్ణయం, మీరు పెట్టినటువంటి కమిషనరు కరెక్ట్ కాదు అని ప్రభుత్వంకి కూడా చాలా పెద్ద షాకే ఈ నిర్ణయం. ఒక IG స్థాయి ర్యాంక్ ఉన్న వాళ్ళని పెట్టుర్రి, ఈయనని కాదు ఈయనని ఇమీడియట్గా తీసేయిర్రి అని సంచలనమైన ఆదేశాలు అవి. పెద్ద షాక్ రేవంత్ ప్రభుత్వానికి, ఇమీడియట్గా తీసేసేయిర్రి అని చెప్పింది. ఎందుకంటే గతంలో చాలా సందర్భాలలో, ఇప్పుడు అంతకుముందు ఒక కేసు విషయంలో కూడా రమ్మంటే మాకు ఏదో వేరే పని ఉంది, ఇంకొకటి ఉంది అని పోలే. ఇప్పుడు మొన్న లోతుకుంట విషయంలో కూడా పర్సనల్గా హాజరు కావాలి అని చెప్తే కోర్టు పర్సనల్గా హాజరయ్యారు. దాని తర్వాతనే కదా ఆర్మీని రంగంలోకి దించి అరెస్ట్ చేపిస్తాము అన్నారు. మళ్ళా ఏజీ వాదించుడుతోని ఆ ఆదేశాలు కొంత పక్కకు పెట్టిరు. ఇవాళ అదే కేసు కంటిన్యూషన్ ఇవాళ వాదించారు. అగో దాంట్లో చెప్పింది కోర్టు, చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది, చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఇంకా చాలాసేపు వాదనలు జరిగినాయి, చాలా ఇష్యూస్ మీద చెప్పింది కోర్టు. మీరు చేస్తున్న పనులు ఏంది, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, మీరు ఒకసారి ఆలోచించుకున్నారా? అసలు అసాధారణంగా ప్రవర్తిస్తున్నారు. అట్లనే రెగ్యులర్గా ఇప్పుడు నేరస్తునికి ఒకసారి నేరస్తుడిగా ముద్రపడ్డ తర్వాత కనీసం మారుతాడు, కానీ వీళ్ళు ఏంది అంటే రెగ్యులర్ నేరస్తుడు లెక్క మారిపోయారు. ఒకసారి చెప్పినా మారుతలేరు, రెగ్యులర్గా ఒక తప్పుని పదే చేస్తున్నారు. అంటే అలవాటైనటువంటి నేరస్తుడు లెక్క బిహేవ్ చేస్తున్నాడు రంగనాథ్. ఇంత అహంకారం ఎందుకు? మేము పిలిచినా రావరా? కోర్టు చెప్పినా కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా? అలవాటు పడ్డ నేరస్తుడు లెక్క చేస్తున్నాడు కాబట్టి ఇమీడియట్గా పక్కకు పెట్టుర్రి. ఇట్లాంటి నేరస్తుల్లాగా ఉన్నటువంటి ఆ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ పొజిషన్కి ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఈ పొజిషన్ నుంచి ఇమీడియట్గా ఆయనని పక్కకు జరుపుర్రి అని చెప్పారు. 2 ఏళ్ళు ఉన్నాడు హైడ్రా రంగనాథ్. ఈ 2 ఏళ్లల్లో ప్రతిరోజు ఇదే. 2 ఏళ్లల్లో హైడ్రా వల్ల మంచి జరిగింది అని చెప్పినటువంటి వాళ్ళు దాదాపుగా లేరు కావచ్చు. ఎందుకంటే అంత నష్టం జరిగింది. పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు అయితే ఒక లెక్క ఎడవలే. పాపం గింతంతా ఇల్లు కట్టుకొని బతికితే మొత్తం కూలగొట్టారు ఎక్కడికక్కడ. చిన్న పిల్లలు చదువుకునే పుస్తకాలు దాంట్లో ఉంటే పుస్తకాలు తెచ్చుకుంటాం బయటికి అంటే పుస్తకాలు తెచ్చుకునే టైం ఇవ్వాలి. మనం గతంలో చూసినాం సోషల్ మీడియాలో, ఒక 2 చిన్న పిల్లలు ఆ కూలగొట్టిన ఇంటితోని ఇటుకలు పేర్చుకుంటూ ఇటుకలు పెట్టుకున్నారు. అందరినీ కలిచివేసినాయి అట్లాంటి.
కానీ హైడ్రా కమిషనర్ని మాత్రం కలిచివేయలే అట్లాంటి దృశ్యాలు. నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా పాపం అనిపించింది, కానీ రంగనాథ్కి మాత్రం పాపం అనిపించలే. నిజంగా అక్కడ ఏమన్నా జరిగితే ఇప్పుడు చేస్తే ఒక లెక్క, కానీ సెలెక్టెడ్గా ఎందుకు చేస్తున్నారు? కొంతమంది కోర్టులకు పోయి పర్మిషన్లు తెచ్చుకునేది ఉంటుంది, కొంతమంది కొన్ని కబ్జాలు చేసిర్రు అంటే లేదు అది అక్కడ కరెక్ట్గానే ఉంది అంటారు. అంటే వీళ్ళకి కరెక్ట్గా అనిపించిన దగ్గరనేమో కరెక్ట్గానే ఉంది అని చెప్తారు, కాదు అనిపించిన దగ్గర మాత్రం హైడ్రా బోర్డులు పెట్టాలి, అది ప్రైవేట్ భూమి అని వాళ్ళు మొత్తుకున్నా సరే అయినా సరే అది హైడ్రాది అని వాదిస్తున్నారు. ఇక ఇంతటి దారుణమైన ఉల్లంఘనలు జరిగినాయి అందులో. అందుకోసం ఇక ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు, చూసుకుంటా ఊరుకోము, ఇంకా ఈ విషయంలో చూసుకుంటా ఊరుకునే అవకాశమే లేదు అని హైడ్రా చాలా హైకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. చాలా సీరియస్గా ఉంది ఇష్యూ మొత్తం మీద. ఆ రంగనాథ్ని ఇమీడియట్గా తీసేసి వేరేటైనా నియమించుర్రి అని సిఎస్కి డైరెక్ట్గా ఆదేశాలు జారీ చేసింది. నిజంగా ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్కి అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా ఏమంటారు, ఒక చెంపపెట్టు లాంటి నిర్ణయంగానే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో భాగం కదా హైడ్రా కూడా. ఆ హైడ్రా సరిగా లేదు అని అంటే ఇంకో పెద్ద విమర్శ దీని మీద. ఇప్పుడు కొంతమంది కొన్ని ప్రైవేట్ భూముల దగ్గరికి పోయి బోర్డులు పెట్టి అది కొంత ఇంకా వేరే రకంగా కూడా చేస్తున్నారు, దాంట్లో వేరే దానికి కూడా ఒక బ్లాక్ మెయిలింగ్ నడుస్తుంది అని కొంత ప్రతిపక్షం వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే కొంత చూస్తున్నప్పుడు ఈ పద్ధతులు ఈ విధానాలన్నీ అట్లా కనిపించినాయి. ఇప్పుడు కొంత సెలెక్టెడ్గా చేస్తున్నారు అంటే ఏంది, దానికి పోయి హైడ్రా ఇది లేదు ఎఫ్టీఎల్లో ఉంది, ఇంకొకటి వేరే జోన్లలో ఉంది అని చెప్పుడు, దాని తర్వాత ఇక వేరే రకమైన బ్లాక్ మెయిలింగు చేస్తున్నారు దీన్ని అడ్డుపెట్టుకొని అని ప్రతిపక్షాలు ఒక దిక్కు పెద్ద విమర్శలు చేసినాయి. మరి దాని మీద ఈ రోజు వరకు ఎవరు సమాధానం చెప్పలే, అటు ప్రభుత్వం కానీ లేకపోతే రంగనాథ్ గారు కానీ అటువైపు నుంచి సమాధానం ఏం రాలే. ఇవాళ ఒక సంచలనమైనటువంటి తీర్పుని హైకోర్టు ఇచ్చింది. హైడ్రా రంగనాథ్ని తప్పించుర్రి అనేటువంటిది డైరెక్ట్ సిఎస్కే ఆదేశాలు ఇచ్చింది. సో ఇప్పుడు ఇంకా హైడ్రా నుంచి రంగనాథ్ని తప్పించాల్సినటువంటి పరిస్థితే ప్రభుత్వానికి కూడా. నిజంగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగా దీన్ని చూడాల్సి ఉంటుంది.